అందుకే నమస్కారం, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా, వీళ్ళు రీసెంట్గా సింహాచల టెంపుల్కి వెళ్ళారు. అక్కడ దేవుడిని దర్శనం చేసుకున్నారు. పులిహార ప్యాకెట్ తీసుకొని తింటా ఉంటే ఇందులో మాకు నత్తొచ్చింది గిట్ అని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అక్కడ గుళ్ళో పనిచేస్తూ ఉన్న సిబ్బంది దగ్గరికి వెళ్ళి, మేము ఇన్ఫ్లుయెన్సర్స్, మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము, ఈ టెంపుల్ని బ్యాడ్ చేస్తాం గిట్ అని చెప్పి వాళ్ళకి భయపెట్టే ప్రయత్నం కూడా చేశారంట. అసలు వీళ్ళు వీడియో తీయడానికి కారణం ఏంటి? వీళ్ళ వెనకాల ఎవరుండి మాట్లాడించారు? వీళ్ళకి ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళ మీద కేసు అయింది. ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఎందుకు కదా గిట్ అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుణ్ణి ఎవరైతే తక్కువ చేస్తారో వాళ్ళకి మాత్రం రోజులు తక్కువనే ఉంటాయి. సో ఇక్కడ చూద్దాం మనం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతి ప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం. అంటే వీళ్ళందరూ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు దేవుడికి అసలు చిన్న ఆటంకం కూడా జరగల. దేవుడు విగ్రహాలు పగలగొట్ల, రథం తగలబెట్ల, లడ్డు కల్తీ అసలు చేయాల. వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ అర్హత ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు? ఏ రోజైనా ఈ నాగార్జున యాదవ్ మాట్లాడేది అమ్మాయిలకి మాట్లాడతాడు, అంటే కొంచెం అబ్బాయిలైనా సరే, ఏ రోజైనా ఆయన బొట్టు పెట్టుకుని మాట్లాడినా ఇప్పుడు దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఏ అర్హత ఉందని చెప్పి మాట్లాడుతున్నాను? ఆ రోజున మీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రథం తగిలిపోయినప్పుడు యాడిపోయినాను? తిరుమలలో లడ్డు కల్తీ చేశారు గిట్ అని చెప్పి ఒక ఆరోపణ వచ్చినప్పుడు యాడిపోయినాను? వీటన్నిటి గురించి ఇప్పుడు మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళు ఎందుకు వీడియో చేశారు, ఆ వీడియో చేసిన దానికి ఎంత పైసలు తీసుకున్నారు, ఎందుకు తగ్గిట్లని చెప్పి పూర్తిగా మాట్లాడుకుందాం మనం. అత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. ఈ నాగార్జున యాదవ్ ఇప్పుడు చాలా బాధపడతా ఉన్నాడులే, కానీ మన బెజవాడ దుర్గమ్మ టెంపుల్లో దొంగతనం, అదే వెండి దొంగతనం చేసినప్పుడు ఈ నాగార్జున యాదవ్ ఆడిపోయినా, ఈ వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఆడిపోయినప్పుడు ఈ కొడాలి నాని మాట్లాడతాడు, ఏమవుతుంది అమ్మవారి నగలే కదా, మహా అయితే 2-3 లక్షలు అవుతుంది, ఏమైనా అమ్మవారికి ఏమైనా పొడిచేది ఉంటుందా, అమ్మవారికి ఏమైనా పోతుందా గిట్లని చెప్పి ఈ కొడాలి నాని మాట్లాడిను. అందుకోసం అనుకుంటా మొత్తం కోపిచ్చేసిండు. పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది. అదే నత్తల గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎక్కడైనా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అసలు ఫోన్ ఎలో చేయరు, ఎక్కడ ఎలో చేయరు. వీళ్ళకి ఫోన్ ఎట్లొచ్చింది? పర్టికులర్గా పులిహోర ప్యాకెట్లో నత్తనే ఎందుకు చూపించాలి? వీడియో తీయాలి కదా. వీడియో తీయకుండా వేరే వాడు ఎవడో ఫోన్ అడుక్కుని ఆ ఫోటోలు పంపించుకున్నారంట వాళ్ళ ఫోన్లకి. అరే వినడానికి కొంచెమైనా అంటే నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు అరే పాపం నిజంగానే వచ్చిందేమో గిట్లని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, ఎవరో ఫోన్ తీసుకొని ఫోటో తీసుకొని వాళ్ళ వాట్సాప్కి పంపించుకొని ఆ తర్వాత వీడియో తీసి సింహాచల టెంపుల్ని బ్యాట్ చేయాల్సిన అవసరం ఏంటి వీళ్ళకి? అరే నువ్వు టెంపుల్కి వెళ్ళినోడివి, పులిహోరలో నిజంగా నత్తొస్తే అక్కడ ప్రెస్ వాళ్ళని పిలిపించి ఇగో ఇట్లా చూపిస్తూ ఉంది, దీంట్లో ఇట్లాంటివన్నీ పెడతా ఉన్నారు, ఏంటండి ఇది గిట్టని చెప్పి మాట్లాడాల్సింది పోయి నువ్వు దేవుడినే బ్యాట్ చేస్తే ఏమనుకోవాలి వీళ్ళని? ఒకసారి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు అందరూ చూడండి. ఈ రోజు 29 డిసెంబర్ మండే మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే ఇక్కడ కనిపిస్తా ఉంది కదా, ఇక్కడ పర్టికులర్గా ఫోటోని ఎందుకు తీయాలి వీళ్ళు? వీడియో తీసి పంపించవచ్చు కదా. ఎవరైనా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, ఇగో ఈ సింహాచల టెంపుల్లో పులిహోరలో నత్తలు ఇట్లా వేస్తూ ఉన్నారు, ఇగో ఈ నత్తలన్నీ వస్తూ ఉన్నాయి, ఏంటండి ఇది, ఏంటి ఇది గిట్ అని చెప్పి వీళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వాల, ఒక ఫోటో తీసుకొచ్చి ఇట్లా పెట్టిరు, అది కిందున్న నత్తని పులిహోరలో పెట్టి మేమేదో ఫేమస్ అయిపోవాలి, మా గురించి అందరూ మాట్లాడుకోవాలి గిట్లని చెప్పి ఒక స్టంట్ కూడా చేయొచ్చు. చాలామంది ఫేమస్ అవ్వడానికి నానా విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా అయితే దేవుడినే బ్యాడ్ చేయడానికి వచ్చేసారు. అరే ఇట్లాంటి వాళ్ళని ఆ దేవుడు అసలు క్షమిస్తాడా? సరే మీరు కానీ నేను కానీ వదిలేస్తానేమో, కానీ ఆ దేవుడు మాత్రం అస్సలు వదలడం. ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారో ఒకసారి మీరు కామెంట్ చేయండి. వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని ఏం చేయాలో కూడా మీరు గట్టి కామెంట్ చేయాలి. మనమందరం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాము. ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చే లడ్డు ప్రసాదంలో కూడా కలిపిరు వీళ్ళు నెయ్యి, వైసీపీ వాళ్ళు. వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒక దొంగ ఇంకో దొంగకే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుంది. ఇలా నేనేమంటా ఉన్నానంటే, ఇలా ఫోటో తీసే బదులు ఒక వీడియో తీసుకోవాల్సింది. ఇగో ప్యాకెట్, ఇగో ఇది పులిహోర ప్యాకెట్, ఈ పులిహోర ప్యాకెట్లో నత్తుంది ఇటని చెప్పి వీడియో తీసి పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయండి, సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇచ్చి ఇగో సింహాచలంలో ఇట్లా ఈ నిర్వాహకులు ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు గిట్లా అని చెప్పి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఒక ఫోటో తీసుకొచ్చి కింద ఉన్న నత్త ఏదో కూడా పెట్టుకోవచ్చు. మనం చాలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేమస్ అవ్వాలి గిట్లని చెప్పి అనుకుంటే ఇప్పుడు నేను బిర్యానీ ఆర్డర్ చేసుకుంటా, ఇంటికి అడిగేలో ఒక రాయి తీసుకొస్తా, ఒక పురుగు తీసుకొస్తా, జేబులోకి వెళ్ళి దాంట్లో పెట్టేస్తా,
ఇట్లా చాలానే జరుగుతున్నాయి. సో వీళ్ళు కూడా గట్లనే చేసారు. అంటే వీళ్ళు వీడియో తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు గిట్ల అని చెప్పి కొంతమంది ట్విట్టర్లో మాట్లాడుకుంటా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఫేమస్ అవ్వడానికి గిట్లాంటి వాళ్ళు చేసారు గిట్ల అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో వీళ్ళ మీద కేసు కూడా అయింది. సో పోలీసులు వీళ్ళని విచారిస్తే దీని వెనకాల ఎవరున్నారు, వీళ్ళు ఎందుకు వీడియో చేశారు, సింహాచల దేవుడిని బ్యాడ్ చేయడానికి చేశారా, లేకుంటే ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చేశారా గిట్ల అని చెప్పి లాస్ట్లో అర్థమవుతుంది. తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మేము చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది, అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో వేరే వాళ్ళు సరైన ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మనకి ఇక్కడే అర్థమవుతా ఉంది, వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని ఫోటో తీసుకొని వాట్సాప్ తీసుకుని ఆ తర్వాత వీడియో చేశారంట. అప్పటికప్పుడు వీడియో తీసుకోవాల్సింది కదా వేరే వాళ్ళ ఫోన్లుగా, అది చేయకుండా ఫోటో తీసుకొని ఏంటిది, ఎవరిని బ్యాట్ చేస్తూ ఉన్నారు మీరు, ఏ ధర్మాన్ని బ్యాట్ చేస్తూ ఉన్నారు మీరు, ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు, కొద్దిగానే ఉండాలి. చాలామంది వీళ్ళందరినీ ఇప్పుడు తిడుతూ ఉన్నారు, అరే దేవుడి మీద పరాస్కారాలు ఏంటి, దేవుడితో ఆటలు ఏంటి గిట్లని చెప్పి. ఇట్లాంటి వాళ్ళని క్షమిస్తాడు ఆ దేవుడు, మీరే చెప్పండి. వీళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మళ్ళీ వీళ్ళు వామో పెద్దోళ్ళు, వీళ్ళు రథాలు తగలబెట్టినప్పుడు పోరు, రాముడు తల పగలగొట్టినప్పుడు ఆడికి పోరు, గుళ్ళో దొంగతనాలు చేసినప్పుడు ఆడికి పోరు, తిరుమలలో లడ్డు కల్తీ చేసినప్పుడు ఆడికి పోరు. కానీ ఇట్లాంటి టైంలో మాత్రం ఊరుకుంటూ వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. సిగ్గుండాలి కొద్దిగా, ఆ ఛానల్లో అప్లోడ్ చేసే వాళ్ళకి కూడా సిగ్గుండాలా. ఎట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నాం, ఎలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం గిట్టని చెప్పి. అసలు వీళ్ళ గురించి మాట్లాడడమే నేను వేస్ట్, పర్టికులర్గా మీ అందరికి తెలవాలి గిట్టని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం సార్, చూడండి. తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మన ఎమ్మెల్సీ గారు మాట్లాడుతున్నారు. సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే అదండి, ఎవరైనా తప్పు చేసి వాళ్ళ మీద కేసు వేస్తే అక్రమ కేసు గిట్లని చెప్పి ఈజీగా చెప్పేస్తున్నారు అందరూ. ఈజీగా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద కేసులు ఇస్తూ ఉంటే, అంటే వాళ్ళు చేసిన తప్పులకి కేసులు ఇస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు. అయితే వాళ్ళు అక్రమ కేసులు పెడతా ఉన్నారు మా మీద, మేమేం తప్పు చేస్తలేము, అక్రమంగా మమ్మల్ని జైలుకి తీసుకుపోతా ఉన్నారు, అక్రమంగా మా మీద కేసులు ఇస్తూ ఉన్నారు గిట్లని చెప్పి ఒక పేరు చెప్పేసి ఈజీగా క్లియర్ చేసేస్తూ ఉన్నారు. ఏంటండి మీరు మాట్లాడే మాటలేంది, మీరు ఒక ఎమ్మెల్సీ ఒక పదిలో ఉన్నారు, ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఏంది కదా గిట్టని చెప్పి ఏం తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ దేవుడు మీరు రాజకీయాలు చేయాలి గిట్టని చెప్పి అనుకుంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడండి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి, నారా లోకేష్ గారి గురించి మాట్లాడండి, అందులో ఉన్న కొంతమంది లీడర్ల గురించి మాట్లాడండి. దేవుళ్ళని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు మీరు రాజకీయాల్లోకి? అసలు మీకేం అవసరం దేవుళ్ళ గురించి మాట్లాడడానికి? పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు, ఇక్కడ ఎవరికి సపోర్ట్ చేసి దిగజారిపోతా ఉన్నారో ఈ వీడియోలోనే అర్థమవుతుంది. మీరు మాట్లాడే మాటలు ఏ ఒక్కటి సరిగ్గా ఉన్నాయా, అసలు ఎవరైనా నమ్మేటట్టు ఉన్నాయా? వాళ్ళు వచ్చి సింహాచలం టెంపుల్కి వెళ్తారు, ఆడవాళ్ళు టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత పులిహోర తీసుకుంటారు, ఆ పులిహోర తినే టైంలో నత్తి వస్తుందంట. ఏంట్రా బాబు ఏం మాట్లాడుతూ ఉన్నారు, దేవుని ఎందుకు తీసుకొస్తా ఉన్నారు, ఇట్లాంటి రాజకీయాలు ఎందుకు చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఏదో ఫేమస్ అవ్వడానికి ఈ వీడియోలు చేసుడైంది, వీళ్ళకి సపోర్ట్ చేసుడైంది, వీళ్ళ గురించి నేను మాట్లాడేమైంది, నేను మాట్లాడింది మీరు వినడమేంది, ఇదంతా విచిత్రం కాకపోతే ఏమన్నా చెప్పండి. దీని గురించి ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి ఏం అర్థమవుతలే, ఏం లేదు. కూటమి ప్రభుత్వాన్ని వీళ్ళు తక్కువ చేయాలా, కూటమి ప్రభుత్వాన్ని డౌన్ చేయాలా, కూటమి ప్రభుత్వం గురించి జనాలకు తీసుకెళ్ళాలా ఇట్లని చెప్పే వీళ్ళ ప్లాను. గంతకు మించి ఏం లేదు. అరే మీ పార్టీ గురించి మాట్లాడుకోండి అమ్మ, మీరు మీ పార్టీల గురించి గొప్పలు చెప్పుకోండి. ఇప్పుడు చెప్తాను చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి భజన ఇంకా గట్టి భజన చేస్తారు. ఇప్పుడు చూడండి, 18 నెలల్లోనే ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలకి మహిళలకి జగనన్న విలువ బాగా తెలిసింది. ఎందుకు పెరుగుతా ఉందండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రజల గురించి మాట్లాడుతున్నందుక, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నందుక, లేకుంటే వివేకానంద గారి కేసు గురించి మాట్లాడుతున్నందుక ఎందుకు పెరుగుతూ ఉంది చెప్పండి? అసలు నాకు అర్థమవుతలే ఎందుకు పెరుగుతూ ఉంది. రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి భజన చేసే బదులు ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. ఎవరికి తెలియని సమస్యలు ఉంటాయి. ఇప్పటికీ మీ వైసీపీ ప్రభుత్వం ఏని రోడ్లు ఉంటాయి, వాటన్నిటి గురించి కూటమి ప్రభుత్వానికి చెప్పండి. ఈ రోజు తలుచుకోని వాళ్ళు లేరు. ఎందుకంటే గుడిలో ఉన్న దేవుడిని వదిలేసి ఈ రోజు మళ్ళీ ఆ దేవుడు కావాలని ప్రార్థనలు చేస్తూనే. ఏంటంటే ఒకసారి మీరు అందరూ వినండి. రోజు తలుచుకోని వాళ్ళు లేరు. ఎందుకంటే గుడిలో ఉన్న దేవుడిని వెలేసి ఈ రోజు మళ్ళీ ఆ దేవుడు కావాలని ప్రార్థనలు చేస్తున్నట్టుగా. గుడిలో ఉన్న దేవుడిని వెలేసి కాదమ్మా, తరిమేసి. గుడిలో ఉండడం కాదయ్యా, నువ్వు రోడ్డు బయట ఉండాలి, రోడ్డు బయటనే నీ బతుకు గిట్టని చెప్పి గుళ్ళకి వెళ్ళి గెంటేశారు, ఎలివేశారు కాదు, నెట్టేశారు, పారేశారు గిట్టని చెప్పి మాట్లాడుకోవచ్చు. ఎవరు దేవుడు, ఎవరికి దేవుడు? ఇట్లాంటి భజన ఇంక మీరు యాడైనా చేసుకోవాలి. ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి జనాలు చూపించేటట్టు కాదు.
మీరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడాలా. మీరు ఇక్కడ సింహాచలం టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, దీన్ని ఎవరు చేపించారు గిట్లని చెప్పి ఒక్కసారి కామెంట్లో మీకు అర్థమవుతుంది. ఒకసారి మీరు అందరూ చూడొచ్చు. దేవుడి మీద ఏదో ఆరోపణలు చేస్తే మమ్మల్ని నలుగురు చూస్తారు, మమ్మల్ని నలుగురు గుర్తుపడతారు గిట్లని చెప్పి అనుకున్నారు. పాపం వాళ్ళు చేసిన తప్పులు మేబీ 4 రోజుల తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో ఏదేమైనా సరే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే తప్పులు చేస్తారో, ఎవరైతే దొంగతనాలు చేస్తారో, ఎవరైతే గంజాయి తాగి పోలీసులను కొడతారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారో అన్నీ చూసుకుంటూ వస్తున్నాము మనం. సో ఏదేమైనా సరే దేవుడు ఎవరిని వదలరు. లాస్ట్ టైం ఆ దేవుడు అనుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 151 నుంచి 11కి వచ్చిండు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి అదే దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడిస్తా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఎంత వస్తుందో మనం అందరం వేచి చూడాలి. సో ఇదండి ఈ వీడియోకి ఎట్లా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.